హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూజా వ్లాగ్స్. సో ఈరోజు మేము బయటకు వెళ్తున్నాము. సో నిన్నటి వ్లాగ్ చూస్తే ఈరోజు మేము ఎందుకు వెళ్తున్నాం అనేది తెలుస్తుంది. నేనే చెప్పేస్తాను. సందీప్ బర్త్డే కదా, సో ఈరోజు మేము సిటీకి వెళ్తున్నాము. సో సిటీలో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను. అంతే. సో యాక్చువల్లీ అవుట్ఫిట్ ఫొటోస్ ఏం తీయలేదు. సో మంచి వైబ్రెంట్ కలర్ అండ్ సందీప్ అవుట్ఫిట్ కూడా చూపిస్తాను. షూస్ వేసుకుంటున్నాడు. కొంచెం ఇక్కడికి రావా? రా నీకోసమే వెయిటింగ్. బర్త్డే బాయ్. సందీప్ అవుట్ఫిట్. సో నా దగ్గరే ఉన్నాయి. షూస్ ఎక్కడుంది నీవి? లోపలికి తీసుకెళ్ళలేదా నిన్న? అయితే ఉండి గ్యారేజ్ డోర్ ఓపెన్ చేస్తా. యాక్చువల్లీ నేను నైట్ షూస్ ఇచ్చాను గిఫ్ట్. సో ఓపెన్ చేశాడు, అది కూడా వ్లాగ్లో పెట్టాను. సో ఆ షూస్ వేసుకుంటున్నాడు ఇప్పుడు. ఓయ్ బేబీ, ఓకే. సో ఇంకా మాతో పాటు సిటీకి వచ్చేయండి అందరూ, నేను చూపిస్తానండి. ఓకేనా? బాయ్. సో ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది. అంటే క్లౌడ్స్ వచ్చి భలే కనిపిస్తున్నాయి కదా. సో హోప్ఫుల్లీ వర్షం అయితే పడద్దు. అండ్ మేము ఈరోజు ఇంట్లో నుంచి జల్దీగా స్టార్ట్ అయిపోయాము. అంటే లాస్ట్ బ్లాగ్లో చూసుంటారు, కేక్ ఒకటే చేద్దామని స్టార్ట్ చేశాను. బట్ ఫస్ట్ అయితే ఇంకా కుకింగే చేసేసుకొని అంతా అయ్యాక కేక్ చేసుకున్నాను. మంచి పని అయింది. నేనే ఫుడ్ రెడీ చేసుకొని, లేదంటే ఇంకా వంటతోనే ఈజీగా సరిపోయేది టైం అంతా. బయట తింటే ఈజీగా $50-60 అయిపోతాయి ఇద్దరికి. అసలు కడుపు కూడా నిండదు. నా ముందు ఒక కార్ చూసారా? అది డార్క్ గ్రీన్ ఉంది కదా కలర్. దీని రిజిస్ట్రేషన్ ప్లేట్ చూడండి ఎంత క్యూట్ ఉందో. మినీ కూపర్ కార్. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు చూస్తుంటే వస్తూనే ఉంది. అదే నైట్ పూట అయితే ఇంకా యాక్సిడెంట్స్ అవుతాయి ఈజీగా నాకు తెలిసి. అండ్ ఇటు లెఫ్ట్ లో చూడండి సిటీ కనిపిస్తుంది. ఎంత బాగుందో కదా దూరం నుంచి. నేను ఇప్పుడు ఇటువైపు వచ్చిన ఒక్కసారి కూడా నాకు క్రూజ్ కనిపించలేదు. ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నానేమో అని చెప్పేసి భలే కనిపించింది కరెక్ట్ టైంకి. సో ఇప్పుడే నాకు ఒకటి తెలిసింది. యాక్చువల్లీ సిటీకే వెళ్తున్నాం అనుకున్నా ఇప్పుడు, కానీ ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ సిటీ లోపల కాదంట. సో ఇప్పుడు మనం పోర్ట్ మెల్బర్న్కి వెళ్తున్నాం, అటు సైడ్ వెళ్తున్నాం. అంటే నేను ఇంకా సిటీకి వెళ్తున్నానేమో అనుకున్నా ఇప్పటిదాకా. అండ్ ఫైనలీ వచ్చేసాము. సో ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ పేరు మెటా ఆర్ట్ వరల్డ్ అనమాట. సో ఇది పోర్ట్ మెల్బర్న్ సైడ్ ఉంది. సో ఫస్ట్ అయితే ఇంకా కార్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళిపోదాం. నేను టికెట్స్ ఆల్రెడీ ఆన్లైన్లోనే చేసాను. అంటే 2 days బ్యాకే చేశాను. బట్ ఆఫ్లైన్లో చేసిన ఆన్లైన్లో చేసిన ఒకటి. ఎందుకంటే క్రౌడ్ లేదు ఇక్కడ. ప్రైస్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో యాక్చువల్లీ ఇక్కడ క్రౌడ్ లేదు కాబట్టి క్యూతో కూడా ప్రాబ్లం లేదు. సో ఈజీగా టికెట్స్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. బట్ నేనేంటంటే ఆల్రెడీ ఆన్లైన్లో పర్చేస్ చేశాను కాబట్టి. సో అండ్ లోపలికి వెళ్ళాక చాలా పెద్దగా ఉండింది ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ ఏంటంటే అంతా స్క్రాప్ మెటల్తో చేశారంట. అంటే డిస్కార్డెడ్ మెటల్ ఉంటుంది కదా, అంటే రిపేర్ చేయడానికి కూడా పనికిరాని మెటల్ ఉంటుంది కదా. సో అలాంటివి యూజ్ చేశారంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాత బోల్ట్లు, ఓల్డ్ గేర్లు, చైన్లు, పైప్లు అండ్ రబ్బర్ టైర్లు ఉంటాయి కదా. సో వీటితో యూజ్ చేశారు. వీటితో ఇవి యూజ్ చేసి ఇక్కడ ఇవన్నీ చేశారనమాట. లోపల 2 floors ఉన్నాయి. ప్రెజెంట్ మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే మొత్తం మెటల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉంటుంది.
సో ఇక్కడ ఏమేం చేశారంటే యానిమల్ స్కల్ప్చర్స్ చేశారు అండ్ తర్వాత హ్యూమన్ ఫిగర్స్ చేశారు. సో అవి కూడా ఎలా అంటే డీటెయిల్డ్ బాడీ షేప్స్ చేశారు. అసలు చాలా బాగున్నాయి చూడ్డానికైతే. అండ్ మూవీస్లో ఫేమస్ క్యారెక్టర్స్ చేశారు. అండ్ మార్వెల్స్లో లోకి, ఐరన్ మ్యాన్, హల్క్ ఇలా స్కల్ప్చర్స్ కూడా చేశారు. అండ్ తర్వాత మెకానికల్ స్కల్ప్చర్స్ చేశారు, అంటే రోబోస్ అలా. అండ్ నెక్స్ట్ ఇంకా వెహికల్ మోడల్స్ చేశారు. సో మీకు ఫస్ట్లో ఒక కార్ చూపించా కదా, అలాంటివి అనమాట. అండ్ తర్వాత మోటార్ సైకిల్స్ అండ్ తర్వాత ఫ్యాంటసీ క్రియేచర్స్ ఉంటాయి కదా, లైక్ ఎలా అంటే డ్రాగన్స్, డైనోసార్స్ అలా అన్నమాట. అస్సలు బాబోయ్ ఇంత క్రియేటివిటీ అని అనిపించింది అది చూస్తుంటే. బట్ భలే చేశారు అసలు. అంటే ఎగ్జాక్ట్ మన మూవీస్లో చూస్తే ఎలానో ఇక్కడ సేమ్ అలానే చేశారు. బట్ అది స్క్రాప్ మెటల్తో చేశారంటేనే అసలు చాలా బాగా చేశారు, అసలు అనుకోలేదు. అండ్ ఇంకా అసలు దగ్గర నుంచి చూస్తే ఇంకా భలేగా అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఏ మెటల్ యూజ్ చేశారు అండ్ వాళ్ళు యూజ్ చేసిన బోల్ట్ అవి కూడా మంచిగా కనిపిస్తుండే అనమాట దగ్గర నుంచి చూస్తుంటే. సో ఇక్కడ మేము ఫుల్ టికెట్ తీసుకున్నాం అనమాట. సో ఫుల్ టికెట్ కాకుండా ఇండివిజువల్గా కూడా తీసుకోవచ్చు, బట్ ఆఫ్లైన్లో అడిగితే ఇస్తారు. బట్ ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే ఇండివిజువల్గా నాకైతే అంత ఐడియా లేదు. పర్ పర్సన్ ఎంత ఛార్జ్ చేస్తారు అనేది కూడా నాకు అసలుకే తెలీదు. అండ్ ఇక్కడ కింద ఫ్లోర్లోనే 90 ఫ్లయింగ్ సినిమా ఉంది. అండ్ లోపలికి వెళ్ళాక మా ముందు ఇలా ఒక స్క్రీన్ అయితే ఉంది. మేమేమనుకున్నామంటే ప్రొజెక్టర్ వేసి ఆ స్క్రీన్ మీద ఏమైనా చూపిస్తారా అనుకున్నాం. మేము కూర్చున్న పొజిషన్ నుంచి వెనక్కి తిప్పేశారు మొత్తం. సో ఇక్కడ ఏంటంటే మాకు రోలర్ కోస్టర్ రైడ్ అనమాట, అది చూపిస్తున్నారు. సో బాగానే ఉంటుంది అది కూడా. ఓవరాల్గా అయితే ఓకే బాగానే ఉండింది, అంత సూపర్ అని చెప్పలేను. ఇంకా ఇక్కడ నుంచి అయితే కొన్ని థీమ్డ్ రూమ్స్ ఉంటాయి అనమాట. అంటే ఫస్ట్ది మిర్రర్ మేజ్. సో లోపలికి వెళ్ళడానికి ఫస్ట్ భయం వేసింది అనమాట, తప్పిపోతామేమో అని చెప్పేసి కొంచెం భయం వేసింది. ఇంకా లోపలికి వెళ్తే లిటరల్లీ ఎటు వెళ్ళాలో అర్థం కాలేదన్నమాట. అసలు 1 సెకండ్ అయితే నేను సందీప్ మిస్ అయిపోయాం. ఏదో విధంగా మళ్ళీ ఇద్దరం ఎదురయ్యామన్నమాట. సో నాకైతే ఈ లైట్స్కే సగం భయం వేసింది. అంటే ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, ఒకవైపు లైట్ ఎఫెక్ట్లు. సో మొత్తానికి ఎలాగో అలా అయితే ఇంకా బయట పడిపోయామన్నమాట ఈ మిర్రర్ మేజ్ నుంచి. బట్ బాగానే ఉంది, ఇది కూడా చిన్నదే బట్ బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ దీని తర్వాత పర్ల్ కర్టెన్ రూమ్కి వెళ్తాం అనమాట. ఒకదానికి ఇంకొకటి కనెక్టింగ్ రూమ్ లా ఉంటుంది. సో ఇవన్నీ పర్ల్స్. సో జస్ట్ లైట్స్ ఏమో అనుకున్నా ఫస్ట్ చూసి, బట్ అవన్నీ పర్ల్స్ అంట. సో లైట్స్ వాటి మీద పడి అది మంచి ఒక విజువల్ ఎఫెక్ట్ లా భలే కనిపించింది. డ్రీమీ అట్మాస్ఫియర్ లా ఉన్నట్టుంది అసలు. అండ్ నెక్స్ట్ టైం ట్రావెల్. సో ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఎఫెక్ట్లు, లైట్ అసలు భలే అనిపించింది. సో ఈ రూమ్ లో ఏంటంటే డిఫరెంట్ టైం పీరియడ్స్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అనమాట. నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ అయితే సోలార్ సిస్టమ్ లో ఉన్నట్టు వచ్చింది, తర్వాత గ్రీన్ ఫారెస్ట్ వచ్చింది. సో ఇదైతే సూపర్ ఉండింది అసలు, నాకైతే చాలా బాగా నచ్చింది. సో అక్కడ లైవ్లో చూస్తే ఇంకా భలే ఉందన్నమాట. అంటే ఇప్పుడు నేను
ఎడిట్ చేస్తున్నప్పుడు కన్నా లైవ్ లో చూస్తే ఇంకా భలే అనిపించింది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాటమ్లెస్ కజమ్. సో ఈ రూమ్ లో కింద చూస్తే ఎండ్లెస్ పిట్ ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు ఈ ఇల్యూషన్ అయితే భలే అనిపించింది, ఏదో కింద లోతుగా ఉన్నట్టు ఇల్యూషన్ లా ఉందన్నమాట. సో ఈ రూమ్ కూడా బాగుంది, ఒక యూనిక్నెస్ ఉంది ఒక్కొక్క రూమ్ కి, బట్ చాలా మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ బ్రీతింగ్ ఫారెస్ట్ రూమ్ అంట. దీనికి నేమ్ ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు, బట్ చూడ్డానికి బాగానే ఉంది. సో కిందంతా మిర్రర్స్ వేసారు, పైన సీలింగ్ ఏమో లైట్స్ చేంజ్ అవుతూ ఆ రిఫ్లెక్షన్ ఫ్లోర్ మీద పడుతుంది. సో ఇంకా మంచిగా ఎలివేట్ అవుతుంది అనమాట ఆ రూమ్ అంతా. సో ఇది కూడా బాగానే ఉంది. గైస్ ఈ వ్లాగ్ లో అన్ని చూపిస్తున్నా కాబట్టి లాంగ్ అవుతుంది, సో నేను దీన్ని పార్ట్ 2 చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చే రూమ్స్ ఇంకా చాలా చాలా బాగున్నాయి. స్టే ట్యూన్ గైస్. బాయ్ బాయ్, టేక్ కేర్.